ఉన్న వైఎస్ఆర్ జగనన్న భూసురక్ష అనేది ఏదైతే ఉందో, భూరక్ష పేరును, జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా 15 కోట్ల రూపాయలు డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దాన్ని మిషన్లు పెట్టి దాన్ని పేర్లను తీపిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత పనికిమాలిన పని చేస్తూ ఉన్నాడు. దానికి 15 కోట్ల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈయన రాళ్ళు ఇవ్వాల్సింది పోయి ఇవ్వకపోగా ఆల్రెడీ చేసిన యూనిక్ రాళ్లను దాని మీద భూరక్ష భూ హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన రాళ్లను తుడిపేస్తున్నాడు. అంటే ఇంకా భూరక్ష రాళ్ళు కాదు, భూ హక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడానికి. సో దాంట్లో ఉన్న యూనిక్నెస్ను దగ్గరుండి ఈయన తుడిచేస్తున్నాడు, తీసేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎంత పనికిమాలిన పని కాకపోతే ఇదేందండి? ఎవడన్నా బుద్ధునోడు చేస్తాడు. అది ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంతే. దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసిన, ఫౌండేషన్స్ వేసిన, నేనే దాన్ని కమిషన్ చేసిన, కంప్లీట్ చేసిన. దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులను పంపించి దాన్ని చిజిల్ చేసి ఆ పేరుని తీసిస్తాడు. ఎంత పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం ఆ అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టాడని తెలీదా? ఈ రైతులకు సర్వేలు ఎవడు చేయించినాడు? ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి? ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియదు రైతు. హలో ఫ్రెండ్స్, ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియదు రైతులు. ఎంత పనికి మాలినోడు అంటే అంత పనికి మాలినోడు. వయసు ఏమో 80 ఏళ్ళు. మా నాయనతో పోటీ కదా దేవుడు ఎరుగుడు. ఆయన కొడుకు వయసులో ఉన్న నాతో పోటీ పడడానికి కూడా ఇబ్బంది పడతాడు, అవస్థ పడతా ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇప్పుడు ఇంకా విచిత్రం, నిజంగా అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు ఆయన సర్వే చేయించే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నాడో సర్వేరాలు లేవు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకోవడము, అదే సర్వే రాయి అని చెప్పి రేపు పొద్దున ఎవడైనా కానీ చూపించవచ్చు. సర్వేరాలు లేకుండా సర్వే చేయించే కార్యక్రమం చేస్తాను. ఎంత విచిత్రమైనవాడు, ఎంత విచిత్రమైనవాడు.